హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి జరిగిన 2024 అక్టోబర్ 2024లో జరిగిన సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి అన్ని క్వశ్చన్ పేపర్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కంప్లీట్ చేసుకుంటాం. చూడండి, 121వ ప్రశ్న. ధ్వని దీని ద్వారా ప్రయాణించగలదు. ధ్వని ప్రయాణించాలి అంటే మనకు ఖచ్చితంగా యానకం అనేది అవసరం కాబట్టి శూన్యంలో ధ్వని అయితే ప్రయాణించదు. చూడండి, కేవలం ఘనపదార్థాలు. ఆప్షన్ 2 కేవలం ప్రవాహులు. ఆప్షన్ 3 ఘనపదార్థాలు మరియు ప్రవాహులు. ఆప్షన్ 4 ఘనపదార్థాలు, ప్రవాహులు మరియు శూన్యం. శూన్యంలో అయితే ప్రయాణించదు కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ కాదు. ఘనపదార్థాల్లోనూ ప్రవాహుల్లోనూ కూడా ధ్వని ప్రయాణించగలదు కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి సరైన సమాధానం. 122వ ప్రశ్న. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత మనకి ఇక్కడ ఫారెన్హీట్ అండ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో కూడా ఇచ్చారు. 37 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 98.4 ఫారెన్హీట్కి సమానము. అదే మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రత. ఆప్షన్ 4 37 డిగ్రీ సెంటిగ్రేడ్ మరియు 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్. 98.4 డిగ్రీ ఫారెన్హీట్ ఇదైతే మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత. 123వ ప్రశ్న. కెలోరఫిక్ విలువ ఆధారంగా ఈ క్రింది ఇంధనాలలో ఉత్తమమైనది. ఆప్షన్ 1 బొగ్గు. ఆప్షన్ 2 ద్రవీకృత ఇంధన వాయువు. ఆప్షన్ 3 సంపీడ్య సహజ వాయువు. ఆప్షన్ 4 హైడ్రోజన్. మనకి కిలోరఫిక్ విలువ అనేది 1 లీటర్కి తీసుకున్నట్లయితే ఏది అయితే ఎక్కువ శక్తిని ఇస్తుందో దాన్ని ఉత్తమమైనదిగా చెప్తారు. హైడ్రోజన్కి అయితే ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి సరైన సమాధానం. 124. పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు పూసే పూతనే మనం టెఫ్లాన్ అంటాము. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అగ్ని నిరోధకంగా మెలమిన్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. 125వ ప్రశ్న. ఉపగ్రహాలు లేని గ్రహం. ఆప్షన్ 1 శుక్రుడికి అయితే ఉపగ్రహాలు లేవు. 126వ ప్రశ్న. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేయనప్పుడు సూచించబడని విధానం. ఆప్షన్ 1 కాలిన గాయంపై బొబ్బలను చిదమకూడదు. ఆప్షన్ 2 కాలిన గాయంపై కట్టుకట్టి ఐస్ను ఉంచాలి. ఆప్షన్ 3 ప్రవహించే చల్లని నీటి కింద గాయాన్ని ఉంచాలి. ఆప్షన్ 4 లేపనం పూయాలి. ఆప్షన్ 2 అయితే చేయకూడదండి, ఎందుకంటే కాలిన గాయంపై కట్టు అనేది కట్టకూడదు, అలాగే ఐస్ను ఉంచడం అనేది చేయకూడదు. ఆ రెండు అయితే సరికాదు, అందుకని ఆప్షన్ 2 అయితే సరికాదు. 127వ ప్రశ్న. అందనాళం లేని జీవి పిల్లి. ఆప్షన్ 1 అయితే సరైనది. అందనాళాన్ని కలిగి ఉన్న జీవులు చూడండి, కుందేలు, జింక మరియు గుర్రం. 128వ ప్రశ్న. ద్విలింగ పుష్పాలు గల మొక్కలను గుర్తించండి. ఆవాలు మరియు పెట్యూనియా అయితే మనకి ఇక్కడ ద్విలింగ పుష్పాల కిందకు వస్తాయి. ఏ మరియు బి ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అయితే మనకి సరైన సమాధానం. మిగిలిన 2 కూడా ఏకలింగ పుష్పాలు అవుతాయి. చూడండి, మొక్కజొన్న, దోస అనేవి మనకి ఏకలింగ పుష్పాల కిందకు వస్తాయి. 129వ ప్రశ్న. అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలను గుర్తించండి. మనకి ఒక చిన్న ఈజీగా గుర్తుపెట్టుకోవడం అంటే సముద్రోత్పత్తులన్నింటిలో కూడా అయోడిన్ అనేది కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి చేప, అల్లం, గుడ్లు, మిరప అయితే ఇచ్చారు. ఆప్షన్ ఏ చేప, ఆప్షన్ బి గుడ్లు, ఆప్షన్ సి అల్లం, ఆప్షన్ డి మిరప. చేపలోను అల్లంలోనూ అయితే అయోడిన్ కలిగి ఉంటుంది. ఏ అండ్ సి ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. 130వ ప్రశ్న. 2,4-D అనేది ఒక కలుపు నాశిని అవుతుంది. ఆప్షన్ 4 సరైన సమాధానం. 131. ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నది రాబర్ట్ కోచ్. ఆప్షన్ 1 సరైన సమాధానం. 132వ ప్రశ్న. ఆట స్థలంలో ఆడే ఆటల సమూహాన్ని గుర్తించండి. ఆట స్థలంలో ఆడాలి కాబట్టి చూడండి, ఆప్షన్ 1లో చెస్, క్యారమ్స్, ఫుట్బాల్, కబడ్డీ ఇచ్చారు. చెస్, క్యారమ్స్ అనేవి మనం ఇంట్లో కూడా ఆడొచ్చు, ఇంట్లో కూర్చుని కూడా, కాబట్టి ఆ 2 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 సరికాదు. ఆప్షన్ 2 ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో ఇవైతే అన్నీ కూడా మనం ఆ సమూహాలుగానే ఆడతారు, అలాగే ఆట స్థలంలోనే ఆడాలి. ఆప్షన్ 3 ఫుట్బాల్, చెస్, కబడ్డీ, క్రికెట్. ఇక్కడ చెస్ ఇచ్చారు. ఆప్షన్ 4 కబడ్డీ, క్యారమ్స్, చెస్, క్రికెట్. ఇక్కడ కూడా మనకి క్యారమ్స్, చెస్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా కాదు. మనకి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. 133. మానవ పర్యావరణంలోని మానవ నిర్మిత అంశాలకు సంబంధించి భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. ఆప్షన్ 1 వంతెనలు, ఆప్షన్ 2 పరిశ్రమలు, ఆప్షన్ 3 సమాజం, ఆప్షన్ 4 స్మారక నిర్మాణాలు. ఆప్షన్ 3 సమాజం అనేది వీటిలో భిన్నంగా ఉంది. ఆప్షన్ 3 అయితే మనకి సరైన సమాధానం. 135వ ప్రశ్న. అక్షాంశాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనం కర్కట రేఖ అంటాం. ఆప్షన్ 2 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం. ఆప్షన్ 3 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం మకర రేఖ. ఆప్షన్ 4 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు, ఎందుకంటే 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం అంటార్కిటిక్ వలయం అనేది అంటాము.
136వ ప్రశ్న, కృష్ణా జిల్లాతో సరిహద్దు పంచుకోని జిల్లాలను గుర్తించండి అంటున్నాడు. పల్నాడు జిల్లా అనేది కృష్ణా జిల్లాతో సరిహద్దు పంచుకోదు. ఏలూరు, గుంటూరు, బాపట్ల అనేవి కృష్ణా జిల్లాతో సరిహద్దునైతే పంచుకుంటాయి. హనుమకొండ నుండి స్వతంత్ర పాలనను ప్రారంభించిన కాకతీయ రాజు. ఆప్షన్ 1 గణపతి దేవుడు, ఆప్షన్ 2 రుద్రదేవుడు, ఆప్షన్ 3 ప్రతాపరుద్రుడు, ఆప్షన్ 4 రెండవ ప్రోలరాజు. రుద్రదేవుడు మరియు రెండవ ప్రోలరాజు అయితే మనకి హనుమకొండ నుంచి స్వతంత్ర పాలన అయితే ప్రారంభించారు. కాబట్టి 2 and 4 సరైన సమాధానం. 138వ ప్రశ్న, భారతీయ సంగీతం యొక్క మూలాలను కలిగి ఉన్న వేదం సామవేదం. ఆప్షన్ 4 సరైన సమాధానం. 139వ ప్రశ్న, ఖుదాయి ఖిద్మత్ గార్లు అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆప్షన్ 2 సరైన సమాధానం. 140వ ప్రశ్న, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కావలసిన జనాభా పరిమాణం 3 లక్షల కంటే ఎక్కువ. ఆప్షన్ 3 సరైన సమాధానం. 141వ ప్రశ్న, భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ 1866లో మొట్టమొదటి కలకత్తా, మద్రాస్, బొంబాయిల్లో హైకోర్టులు అనేది ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి ఢిల్లీలో 1966లో హైకోర్టు ఏర్పాటు చేశారు. ఆప్షన్ సి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్లో ఉమ్మడి హైకోర్టు ఉంది. ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు జనవరి 1, 2019 నుండి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయబడ్డాయి. దీనిలో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అంటున్నారు. అంటే బీసీడీ కరెక్ట్, ఏ అనేది సరికాదు. 1866 కాదు, 1862లో మొట్టమొదట కలకత్తా, మద్రాస్, బొంబాయిల్లో హైకోర్టు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏ అనేది సరికాదు. కాబట్టి మనకి అది తీసేసి బీసీడీ అనేవి సరైనవి. 142, స్వభావం ఆధారంగా ఉన్న భౌతిక మార్కెట్లకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పొరుగు మార్కెట్లు, ఆప్షన్ 2 వారాంతపు సంత, ఆప్షన్ 3 ప్రాంతీయ మార్కెట్, ఆప్షన్ 4 షాపింగ్ మాల్స్. ఇక్కడ ప్రాంతీయ మార్కెట్ అనేది భిన్నంగా ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. 143వ ప్రశ్న, లోక్సభకు 15వ సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం 2009. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. 144వ ప్రశ్న, పంటలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ భారతదేశంలో గోధుమ పంటను శీతాకాలంలో పండిస్తారు. ఆప్షన్ బి కాఫీ పంటకు కొండవాలు ప్రాంతం చాలా అనుకూలం. పెరుగుదలకు ఆప్షన్ సి తేయాకు పంటలో లేత ఆకులు పెరుగుదలకు ఏడాది పొడవునా వెచ్చని వాతావరణం, అత్యల్ప వర్షపాతం అవసరం. ఆప్షన్ డి వరి పంటకు అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, అధిక వర్షపాతం అవసరం. వీటిలో సరి అయినది అంటే 3 ఏ, బి, డి అనేవి సరైనవి. సి అనేది సరికాదు. ఎందుకంటే తేయాకు పంటకు సంవత్సరం పొడవునా కూడా చల్లని వాతావరణం ఉండాలి, అలాగే అత్యధిక వర్షపాతం అనేది అవసరం. ఇక్కడ వెచ్చని వాతావరణం, అత్యల్ప వర్షపాతం అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ సి అనేది సరికాదు. గుర్తుపెట్టుకోండి, తేయాకు పంటకు ఏడాది పొడవునా కూడా చల్లని వాతావరణం అలాగే అత్యధిక వర్షపాతం అనేది అవసరం. ఇప్పుడు మన ఆన్సర్ అయితే ఏ, బి, డి ఉన్నది సరి అవుతుంది. 145వ ప్రశ్న, ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి కలుగుతుందని క్యారెట్, బొప్పాయి పండ్లలో ఏ విటమిన్ ఉంటుందని తెలుసుకున్న విద్యార్థి క్యారెట్, బొప్పాయి పండ్లను ఆహారంగా తీసుకున్నారు. ఇందులో ఇమిడి ఉన్న విజ్ఞాన శాస్త్ర విలువ. విద్యార్థి నిత్య జీవితంలో ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి ఉపయోగిత విలువ అలాగే బౌద్ధిక విలువ. ఆప్షన్ 1 and 4 అనేవి ఇక్కడ సరైన మనకి సమాధానాలు. 146, విద్యార్థి వివిధ భావనలు, సూత్రాలు, నియమాలను సరిచూస్తాడు అనే స్పష్టీకరణ ఈ విద్యా లక్ష్యానికి చెందుతుంది. అంటే ఆప్షన్ 4 అవగాహన కిందకి వస్తుంది. సరిచూస్తాడు అంటే మనకి ఇక్కడ అవగాహన కిందకి వస్తుంది. ఆప్షన్ 4 సరైన సమాధానం. 147వ ప్రశ్న, బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించకూడని అంశం. ఆప్షన్ 1 ప్రశ్న భాగంలో ఎలాంటి క్లూ ఇవ్వరాదు. ఆప్షన్ 2 ఐచ్ఛికాలు వివరణాత్మకంగా ఉండాలి. ఆప్షన్ 3 వికర్షణీయాలన్నీ ఒకే విధంగా దాదాపు ఒకే నిడివితో ఉండాలి. ఆప్షన్ 4 ప్రశ్న భాగం అన్ని ఐచ్ఛికాలు ఒకే పేజీలో ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. ఐచ్ఛికాలు అనేవి వివరణాత్మకంగా ఉండాలి అని ఇచ్చారు. ఇక్కడ ఐచ్ఛికాలు అనేది వివరణాత్మకంగా ఉండకూడదు. ఆప్షన్ 2 అనేది ఇక్కడ సరికాదు. 148, విద్యార్థులు పూర్వీకుల గొప్పదనాన్ని మరియు వారి వారసత్వ విలువలను అవగాహన చేసుకుని వాటిని భావితరాల వారికి అందించడం అనేది సాంస్కృతిక విలువ అవుతుంది. ఆప్షన్ 4 మనకి సరైన సమాధానం. 149, తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు 12 రకాల పిల్లలు ఉంటారని వీరిని సమ్మిళితపరిచి తరగతి గదిని నిర్వహించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడిన వారు డన్ డజన్ రకాలుగా వర్గీకరించాడని మనం గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఆప్షన్ 2 డన్ అనేది సరైన సమాధానం. ఆ శాస్త్రవేత్త అయితే డన్ అనే శాస్త్రవేత్త అయితే మనకి డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది.
150. ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 చర్చా పద్ధతి, ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 3 ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ 4 సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి, మిగిలిన 3 కూడా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి. 121వ ప్రశ్న. ఒక వస్తువు యొక్క పొడవును కొలిచినప్పుడు స్కేలు యొక్క ఒక చివర రీడింగ్ 1.2 సెంటీమీటర్లు, మరొక చివరన రీడింగ్ 3.6 సెంటీమీటర్లు అయిన ఆ వస్తువు యొక్క పొడవు. అంటే ఒక వస్తువుని పొడవును కొలిచినప్పుడు ఒక చివర 1.2 సెంటీమీటర్లు ఉంది, మరొక చివర రీడింగ్ 3.6 సెంటీమీటర్లు ఉంది. కాబట్టి ఆ మొత్తం ఎంత అంటున్నారు కాబట్టి పెద్ద రీడింగ్లోంచి చిన్నది తీసేస్తే మనకి అదే ఆన్సర్ అవుతుంది. 3.6లోంచి 1.2 తీసేయండి. 2లోంచి 6లోంచి 2 పోతే మనకి 4 వస్తుంది. అలాగే 3లోంచి 1 పోతే 2 వస్తుంది. 2.4 సెంటీమీటర్స్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 సరైన సమాధానం. 122వ ప్రశ్న. విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావాన్ని మొట్టమొదట గమనించిన శాస్త్రవేత్త ఐర్స్టెడ్. ఆప్షన్ 2 అయితే మనకి సరైన సమాధానం. 123వ ప్రశ్న. ఒక వస్తువుపై 2 అసమాన బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలం ఏమవుతుంది అని ఇక్కడ అడగడం జరిగింది. ఆ రెండింటి భేదానికి సమానం అవుతుంది. ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం. 2 బలాల మధ్య భేదానికి సమానం అవుతుంది. 124వ ప్రశ్న. ఉష్ణ విద్యుత్ శక్తి తయారీకి ఉపయోగించు శిలాజ ఇంధనం నీలబొగ్గు. ఆప్షన్ 1 సరైన సమాధానం. 125వ ప్రశ్న. గాలిలో 99% వీటి మిశ్రమం అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 నైట్రోజన్ మరియు నీటి ఆవిరి, ఆప్షన్ 3 నైట్రోజన్ మరియు హైడ్రోజన్, ఆప్షన్ 4 ఆక్సిజన్ మరియు నైట్రోజన్. ఆక్సిజన్ 21%, నైట్రోజన్ 78%, రెండు కలిపి 99%. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం. 126వ ప్రశ్న. పరాన్నజీవి మొక్కను గుర్తించండి. ఆప్షన్ 4 కస్కుట అనేది పరాన్నజీవి మొక్క. నెపంతీస్ అనేది మనకి ఇక్కడ కీటకాహార మొక్క, కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. అది కూడా కొంచెం ఆహారాన్ని తయారు చేసుకుని ఉంటుంది, దాంతోపాటు కీటకాలను పట్టి తినేస్తుంది. కస్కుట అనేది పరాన్నజీవి, పూర్తిగా వేరొక మొక్క మీద ఆధారపడి జీవిస్తుంది. కాబట్టి పరాన్నజీవి ఏదంటే ఆప్షన్ 4 కస్కుట. 127. కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులని లైసోజోములు పిలుస్తాం. ఆప్షన్ 2 సరైన సమాధానం. 128వ ప్రశ్న. నోటి ద్వారా జీర్ణాశయంను బయటకు పంపే జీవి సముద్ర నక్షత్రం. ఆప్షన్ 1 సరైన సమాధానం. 129వ ప్రశ్న. నెమటోడాలోని విసర్జక అవయవాలు రెనెట్ కణాలు. ఆప్షన్ 1 సరైన సమాధానం. 130వ ప్రశ్న. క్లోరోఫ్లోరో కార్బన్లు వీటి నుండి విడుదల కావు అంటున్నారు. ఆప్షన్ 1 టైర్లను మండించడం, ఆప్షన్ 2 రిఫ్రిజిరేటర్లు, ఆప్షన్ 3 ఏరోసోల్ స్ప్రేలు, ఆప్షన్ 4 ఎయిర్ కండిషన్లు. ఆప్షన్ 1 టైర్లను మండించడం వల్ల క్లోరోఫ్లోరో కార్బన్లు అయితే మనకు విడుదల కావు, కాబట్టి ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. 131వ ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి సెట్ ఏ సెట్ బి అని ఇవ్వడం జరిగింది. మనకి సెట్ ఏలో కుక్కలు తోక ఊపడం, అలాగే పిల్లులు వస్తువులను రుద్దుకోవడం, నెక్స్ట్ కోతులు ఒకదాన్ని మరొకటి దువ్వుకోవడం, నెక్స్ట్ తోడేళ్ళు ఊల పెట్టడం అని ఇచ్చాడు. నెక్స్ట్ సెట్ బిలో ఆప్షన్ ఏ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ, ఆప్షన్ బి శ్రవణ భావ వ్యక్తీకరణ, ఆప్షన్ సి దృశ్య భావ వ్యక్తీకరణ, ఆప్షన్ డి రసాయనిక భావ వ్యక్తీకరణ ఇచ్చారు. కుక్కలు అనేవి తోకలు ఊపడం మనం చూసినప్పుడు దృశ్య భావ వ్యక్తీకరణ కిందకు వస్తుంది. ఆప్షన్ 1కి సి అనేది ఉండాలి. 3లో ఉంది చూడండి. ఆప్షన్ 1కి సి. తరువాత పిల్లులు వస్తువులు అనేవి రుద్దుకోవడం అనేది ఇక్కడ ఆప్షన్ డి రసాయనిక భావ వ్యక్తీకరణ కిందకు వస్తుంది. ఆప్షన్ డి 2కి డి వస్తుంది. తరువాత 3 కోతులు ఒకదానినొకటి దువ్వుకోవడం స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ ఇస్తాయి. వాటి స్పర్శించడం ద్వారా తమ భావాలను వ్యక్తీకరిస్తాయి. కాబట్టి 3కి ఏ. తోడేళ్ళు ఊల పెట్టడం అనేది మనకి శ్రవణ భావ వ్యక్తీకరణ కిందకు వస్తుంది. కాబట్టి 1కి సి, 2కి డి, 3కి ఏ, 4కి బి. ఆప్షన్ 3 అయితే మనకి సరైన సమాధానం. 132వ ప్రశ్న. నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని మనం వృత్తి అంటాము. ఆప్షన్ 1 సరైన సమాధానం. మధ్యప్రదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రాన్ని గుర్తించండి అంటున్నాడు. ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 జార్ఖండ్, ఆప్షన్ 4 ఛత్తీస్గఢ్. ఆప్షన్ 3 జార్ఖండ్ అనేది ఇక్కడ మనకి మధ్యప్రదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం. సరిహద్దు ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, అలాగే ఛత్తీస్గఢ్.
134వ ప్రశ్న, మున్నేరు ఈ నదికి ఉపనది. ఆప్షన్ 2 కృష్ణా నదికి ఉపనది. మనకి 5వ తరగతి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది చూడండి. ఆ బుక్లో అయితే కృష్ణా నది యొక్క ఉపనదులన్నీ క్లారిటీగా ఇచ్చారు. ఒకసారి అక్కడ చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది ఏ నదులు కృష్ణా నదికి ఉపనదిగా ఉన్నాయి అనేసి. కృష్ణా నది పొడవు 1400 కిలోమీటర్లని అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. 136, ఈ రాజధాని నగరానికి ఏకశిలా నగరం అనే ప్రాచీన నామం అయితే ఉంది. ఓరుగల్లు. ఆప్షన్ 3 ఓరుగల్లు అయితే మనకి ఇక్కడ సరైన సమాధానం. 137వ ప్రశ్న, బ్రిటిష్ ఇండియాకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి అని ఇచ్చాడు. ఆప్షన్ 1 1773లో బ్రిటిష్ ఇండియా మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఆప్షన్ 2 బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్. ఆప్షన్ 3 జేమ్స్ మిల్ అనే జర్మన్ ఆర్థికవేత్త బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని రచించారు. ఆప్షన్ 4 1946లో రాయల్ ఇండియన్ నౌకాదళంలో ఒక తిరుగుబాటు జరిగింది. ఇవన్నీ ఇచ్చారు మనకి ఇక్కడ, సరికానిది అంటున్నారు. ఆప్షన్ 2 చూడండి, బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ అని ఇచ్చారు. ఈయన మనకి చివరి వైస్రాయ్ అవుతాడు. మొదటి వైస్రాయ్ అయితే లార్డ్ కానింగ్ వస్తాడు. తర్వాత ఆప్షన్ 3 చూడండి, జేమ్స్ మిల్ అనే జర్మన్ ఆర్థికవేత్త అని ఇచ్చారు. ఈయన స్కాటిష్ ఆర్థికవేత్త కాబట్టి ఈ 2 సరికాదు. మిగిలినవి ఎక్కడ ఏమున్నాయో చూడండి, 2 మరియు 3 సరికాదు, 1 మరియు 4 సరైనవి. సరికానివి అడిగారు కదా మనని, కాబట్టి మనకి ఆప్షన్ 3 అయితే సరైనది సమాధానం. 138, సింధు లోయ నాగరికతకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ 1 వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. ఆప్షన్ 2 ప్రధాన వినోదం కుస్తీ పోటీలు. ఆప్షన్ 3 నౌకాశ్రయం లోతాల్. ఆప్షన్ 4 ప్రధాన దేవుళ్ళు పశుపతి మరియు అమ్మతల్లి. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు, ఎందుకంటే వీళ్ళ ప్రధాన వినోదం ఏంటంటే ఎద్దుల పోటీలు, కాబట్టి ఇక్కడ కుస్తీ పోటీలు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 అనేది సరికాదు, మనకి 6th క్లాస్లో వస్తుంది, ఒకసారి చూడండి. 139వ ప్రశ్న, పూర్తిగా పశ్చిమార్ధగోళంలో ఉన్న ఖండాన్ని గుర్తించమంటున్నారు. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా. ఆప్షన్ 2 దక్షిణ అమెరికా. ఆప్షన్ 3 ఆఫ్రికా. ఆప్షన్ 4 యూరప్. ఇక్కడ మనకైతే 4 ఖండాలు ఇచ్చారు. ఆప్షన్ 2 దక్షిణ అమెరికా అనేది పూర్తిగా పశ్చిమార్ధగోళంలో ఉంది. ఆస్ట్రేలియా అనేది మనకి పూర్వార్ధగోళంలోకి వస్తుంది. ఆఫ్రికా అనేది 2 అర్ధగోళాల్లోనూ విస్తరించి ఉంటుంది. యూరప్ అనేది మనకి తూర్పు అర్ధగోళంలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 దక్షిణ అమెరికా అనేది పూర్తిగా పశ్చిమార్ధగోళంలో ఉంది. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట అని 1975 సంవత్సరంలో అయితే ప్రయోగించడం జరిగింది. 141వ ప్రశ్న, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 9వ లక్ష్యం అని అడగడం జరిగింది. ఆప్షన్ 2 సరైన సమాధానం. పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు. ఆప్షన్ 2 అయితే మనకి సరైన సమాధానం. పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక వసతుల్ని కల్పించడం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 9వ లక్ష్యం. మనల్ని ప్రతి సెషన్లో కూడా ఒక లక్ష్యం అయితే అడగడం జరుగుతుంది. 5వ లక్ష్యం అడిగారు, 11 అడిగారు, 9 అడిగారు, ఫర్దర్గా మనకి ఇంకా వస్తాయి. కాబట్టి ప్రతిదీ కూడా ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోవడం మంచిది. 142వ ప్రశ్న, జనాభా విస్తరణకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. భూమధ్యరేఖకు దక్షిణంగా కంటే ఉత్తరాన ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. ఆప్షన్ 2 ప్రపంచ జనాభాలో 80% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు. ఆప్షన్ 3 ప్రపంచ జనాభాలో 3/4 మంది ప్రజలు ఆసియా, ఆఫ్రికాలోనే నివసిస్తున్నారు. ఆప్షన్ 4 ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్తరణ అసమానంగా ఉంది. వీటిలో సరికానిది ఆప్షన్ 2 ఎందుకంటే ప్రపంచ జనాభాలో 80% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే ఉంటున్నారని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 60% మంది ప్రజలు 10 దేశాల్లో నివసిస్తున్నారు, 80% అని తప్పుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 అనేది సరికాదు. ప్రపంచ జనాభాలో 60% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే నివసిస్తున్నారు. 143, విజయనగర రాజ్యకాలంలో విషవాయువులను గుర్తించడానికి వీటిని ఉపయోగించేవారు అంటే కానరీ పక్షులు. ఆప్షన్ 3 మనకి సరైన సమాధానం. 144వ ప్రశ్న, భూ వాతావరణంలో ఆర్గాన్ వాయువు యొక్క శాతం అడిగారు. 0.93%. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. 145వ ప్రశ్న, క్రింది వానిలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 శాస్త్రీయ జ్ఞానం మావనీయమైనది. ఆప్షన్ 2 శాస్త్రీయ జ్ఞానం అనుభవాత్మకమైనది. ఆప్షన్ 3 శాస్త్రీయ జ్ఞానం సంపూర్ణ సత్యము. ఆప్షన్ 4 శాస్త్రం అనేక విలువలతో కూడుకున్నది. ఇక్కడ 3 అనేది సరికాదు. శాస్త్రీయ జ్ఞానం సంపూర్ణ సత్యం అని ఇచ్చారు, సాపేక్ష సత్యం అని ఉండాలి, అక్కడ సంపూర్ణ సత్యం అని ఇచ్చారు, కాబట్టి అది సరికాదు. 146వ ప్రశ్న, మానసిక చలనాత్మక రంగానికి చందనివి గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ ఏ పటం గీసే నైపుణ్యాన్ని అనుకరించడం. ఆప్షన్ బి జీవరాశుల పట్ల కారుణ్య స్వభావాన్ని ఏర్పరచుకోవడం.
ఆప్షన్ సి పరికరాలను నిపుణతతో పట్టుకుని రీడింగులు తీయగలగడం. ఆప్షన్ డి శక్తి ప్రసరణ, శక్తి స్థాయిలు లాంటి అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించగలగడం. ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 పటాలు గీయగలగడం మానసిక చలనాత్మక రంగం కిందకి వస్తుంది. ఆప్షన్ బి జీవరాశుల పట్ల కారుణ్య స్వభావాన్ని ఏర్పరచుకోవడం అంటే ఇక్కడ వైఖరి వస్తుంది కాబట్టి అది భావవేశ రంగంలోనికి వెళ్తుంది, మానసిక చలనాత్మక రంగంలోకి రాదు. అలాగే ఆప్షన్ సి పరికరాలను నిపుణతతో పట్టుకుని రీడింగు తీయగలగడం, అది కూడా మానసిక చలనాత్మక రంగంలోకి వస్తుంది. ఆప్షన్ డి శక్తి ప్రసరణ, శక్తి స్థాయి లాంటి అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించగలగడం అనేది జ్ఞానాత్మక రంగంలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ చందనివి అని మనల్ని క్వశ్చన్ అడిగారు, బి మరియు డి అనేవి చందవు కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం. బి మరియు డి అనేవి మానసిక చలనాత్మక రంగానికి చందవు. 147వ ప్రశ్న. పారదర్శక అద్దాల తలుపులు కలిగి ఉండి తాళం వేసి సమాచారాన్ని భద్రంగా ఉంచే బోర్డు బులెటిన్ బోర్డు. మనకి స్కూల్లో చూస్తూ ఉంటాం, బులెటిన్ బోర్డు పైన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని డిస్ప్లే చేస్తారు. దానికి పారదర్శక అద్దాలు తలుపులు కలిగి ఉండి తాళం వేసి సమాచారాన్ని అయితే భద్రంగా ఉంచుతారు. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ బులెటిన్ బోర్డు అనేది సరైన సమాధానం. 148వ ప్రశ్న. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005ను సిఫారసు చేసిన జాతీయ సారథ్య సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ యశపాల్. ఆప్షన్ 1 సరైన సమాధానం. 149వ ప్రశ్న. సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ లక్ష్యాలు దీనిని కలిగి ఉండవు అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 మానవ సమాజాన్ని గురించి తెలుపడం. ఆప్షన్ 2 విశ్వశాంతిని పెంపొందించడం. ఆప్షన్ 3 దేశభక్తిని పెంపొందించడం. ఆప్షన్ 4 విజ్ఞానార్జన. ఆప్షన్ 4 విజ్ఞానార్జన అనేది సాధారణ లక్ష్యం కిందకి రాదు, నిర్దిష్ట లక్ష్యం కిందకి వస్తుంది. ఇక్కడ మనకి సాంఘిక శాస్త్రంలో సాధారణ లక్ష్యాలు, నిర్దిష్ట లక్ష్యాలు అని చెప్పి మనకు ఒక టాపిక్ అయితే ఉంది. సాధారణ లక్ష్యాలు అనేవి సమాజం మొత్తానికి, దేశంలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. నిర్దిష్ట లక్ష్యాలు అనేవి మనం ఎంచుకోవడం, స్టడీ పరంగా ఎంచుకునేవైతే వస్తాయి. కాబట్టి విజ్ఞానార్జన అనేది మనకి ఇక్కడ నిర్దిష్ట లక్ష్యం కిందకి వస్తుంది, సాధారణ లక్ష్యం కిందకి అయితే రాదు. 150వ ప్రశ్న. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలకు కేటాయించిన భారత్వ శాతం. నిర్మాణాత్మక మూల్యాంకనం మొత్తం 50 మార్కులకు చేస్తారు. కాబట్టి లఘు పరీక్షలకు అయితే మనకి 20 మార్కులు కేటాయిస్తాం. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. దానికి 20 మార్కులు అంటే 40% వస్తుంది. 20/50 × 100 వేస్తే మనకి ఇక్కడ 40% అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి సరైన సమాధానం. 121వ ప్రశ్న. విరేచనాలు మరియు మలేరియా వంటి వ్యాధులకు కారకాలు ప్రోటోజోవాలు. ఆప్షన్ 3 అయితే మనకి సరైన సమాధానం. 122వ ప్రశ్న. పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. ఆప్షన్ 4 సరైన సమాధానం. 123వ ప్రశ్న. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకతే దొర్లుడు ఘర్షణ అవుతుంది. ఆప్షన్ 4 అయితే మనకి ఇక్కడ సరైన సమాధానం. ఆప్షన్ 4 దొర్లుడు ఘర్షణ. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకత, దాని కదలికను ఏదైతే ఘర్షణ అంటే కదలికను నిరోధించేది లేదా వ్యతిరేకించేదే మనకి ఇక్కడ ఘర్షణ. కాబట్టి దొర్లుడు ఘర్షణ అని ఎందుకంటున్నాం అంటే దొర్లుతున్నప్పుడు ఇది మనని నిరోధిస్తుంది కాబట్టి ఇక్కడ దొర్లుడు ఘర్షణ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. 124. సిఎన్జి యొక్క విస్తృత రూపం అడిగారు. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఆప్షన్ 2 అయితే మనకి సరైన సమాధానం. 125వ ప్రశ్న. భారతదేశంలో అత్యుత్తమ టేకు చెట్లు కలిగిన అడవి సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఆప్షన్ 1 8th క్లాస్ బయాలజీలో వస్తుంది మనకి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. 126వ ప్రశ్న. షూటింగ్ స్టార్స్గా పిలువబడే ఖగోళ వస్తువులు ఉల్కలు. ఆప్షన్ 4 సరైన సమాధానం. 127వ ప్రశ్న. ఇంట్లో వాడే సాంప్రదాయక సాధారణ విద్యుత్ బల్బు యందు ఉండేది 2 ధ్రువాలు, ఒక ఫిలమెంట్ అయితే ఉంటుంది. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. ఇంట్లో వాడే సాంప్రదాయక సాధారణ విద్యుత్ బల్బు యందు ఉండేవి 2 ధ్రువాలు, ఒక ఫిలమెంట్ ఉంటుంది. ఆప్షన్ 1 సరైన సమాధానం. 2 ధ్రువాలు అంటే ధన ధ్రువము, ఇక్కడ రుణ ధ్రువము ఉంటుంది. ఫిలమెంట్ అనేది మనకి తెలిసిందే, టంగ్స్టన్తో తయారవుతుంది. 128. కార్పూల్స్ అనే ఎముకలు దీనిలో ఉంటాయి అంటే మనకి మణికట్టు దగ్గర ఉంటాయి. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. 129వ ప్రశ్న. అయస్కాంతాలకు సంబంధించి సరైన వాక్యము. ఆప్షన్ 1 అయస్కాంతాలకు కేవలం ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది అని ఇచ్చారు. అయస్కాంతాలకు ఆకర్షణ శక్తి మరియు వికర్షణ శక్తి ఉంటుంది సరే, కాబట్టి ఆప్షన్ 1 సరికాదు. ఆప్షన్ 2 స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలనే చూపిస్తుంది. ఇదైతే సరైనదే. ఆప్షన్ 3 అయస్కాంతం మధ్య భాగం ఆకర్షణ శక్తి ఎక్కువ అని ఇచ్చారు. కాదు, అయస్కాంతం యొక్క ధ్రువాలు అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం దగ్గర అయితే మనకి ఆకర్షణ శక్తి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి సరికాదు. ఆప్షన్ 4 దండయస్కాంతాలకు కేవలం వికర్షణ శక్తి అనేది ఉంటుంది అని ఇచ్చారు. వికర్షణే కాదు ఆకర్షణ కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా సరికాదు. మనకి ఇప్పుడు సరైన వాక్యం ఏంటంటే స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలనే సూచిస్తుంది అనేది ఇక్కడ మనకి సరైన సమాధానం. 130వ ప్రశ్న.
రక్తాన్ని వడపోయే నెఫ్రాన్ యొక్క భాగం గ్లోమరస్. ఆప్షన్ 2 అయితే మనకి ఇక్కడ సరైన సమాధానం. 131. రైతులు కోతలు కోయడానికి ఈ పనిముట్టును ఉపయోగిస్తారు అంటే కొడవల్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ 2 సరైన సమాధానం. నేలను చదును చేయడానికైతే పారను ఉపయోగిస్తారు. 132. ప్రశ్న. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22వ తారీఖున అయితే జరుపుకుంటారు. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. 133. ప్రశ్న. భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలం అనగా క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు గల కాలాన్ని భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలంగా చెప్తారు. ఆప్షన్ 4 అయితే మనకి ఇక్కడ సరైన సమాధానం. 134. ప్రశ్న. ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చేస్తుందని చెప్పిన వారైతే మహాత్మా గాంధీ. ఆప్షన్ 1 సరైన సమాధానం. 135. ప్రశ్న. కేరళలోని మోనోజైట్ ఇసుక నిక్షేపాల్లో అధిక పరిమాణంలో ఉన్న అణు ఖనిజం ఏంటి అని అడిగారు. ఆప్షన్ 3 థోరియం. 136. అంగా మహాజనపదానికి రాజధాని చంప. ఆప్షన్ 2 సరైన సమాధానం. 137. సతత హరిత అరణ్యాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ ఏ అధిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు అయితే పెరుగుతాయి. ఆప్షన్ బి టేకు, సాల్, వెదుర, చందనం వంటి వృక్షాలు అయితే ఈ అడవుల్లో పెరుగుతాయి. ఆప్షన్ సి హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమల్లో ఈ అడవులు పెరుగుతాయి. ఆప్షన్ డి ఇక్కడ వృక్షాలు పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి ఆప్షన్ 3 అయితే సరైనది. ఏసిడి అంటే బి అనేది సరికాదు. బి అంటే టేకు, సాలు, వెదుర, చందనం వంటి వృక్షాలు అనేవి మనం చూసుకున్నట్లయితే ఆకురాల్చు అడవుల్లో పెరుగుతాయి. ఇక్కడ సతత హరిత అరణ్యాల్లో మహాగని, రోజ్వుడ్, ఐవరీవుడ్, ఎబోని వంటి వృక్షాలు అయితే మనకి ఇక్కడ పెరుగుతాయి. కాబట్టి మనకి ఇక్కడ సరైన సమాధానాలు ఏంటంటే ఏసిడి అవుతాయి. బి అనేది సరికాదు. 138. ప్రశ్న. భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు అవి నెలకొని ఉన్న రాష్ట్రాలకు సంబంధించి తప్పుగా ఉన్న జతనైతే గుర్తించమంటున్నారు. ఆప్షన్ 1 కల్పకం అనేది తమిళనాడు. ఆప్షన్ 2 తారాపూర్ మహారాష్ట్ర. ఆప్షన్ 3 రాణా ప్రతాప్ సాగర్ ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 4 కైగా కర్ణాటక అని ఇచ్చారు. ఆప్షన్ 3 అయితే సరికాదు. రాణా ప్రతాప్ సాగర్ అనేది మనకి రాజస్థాన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ సరికాదు. 39. ప్రశ్న. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును ఈ రాజ్యపు శాస్త్రవేత్తలు అయితే రూపొందించారు అని ఇచ్చారు. ఎవరంటే మొఘల్, జహాంగీర్ కాలంలో అయితే రూపొందించడం జరిగింది. ఆప్షన్ 4 మొఘల్స్ సరైన సమాధానం. 140. భారతదేశంలోని రాష్ట్రాల్లో విస్తీర్ణంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 7వ స్థానంలో ఉంది. విస్తీర్ణం పరంగా 7వ స్థానం. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. 141. ప్రశ్న. 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు అని తెలిపే ఆర్టికల్ వచ్చి ఆప్షన్ 1 158 సబ్ ఆర్టికల్ 3A. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. 142. ప్రశ్న. నగర పంచాయతీ నిర్మాణంకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ ఏ కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు పరోక్ష ఎన్నిక ద్వారా నగర పంచాయతీలోని వార్డుల నుండి ఎన్నుకోబడతారు. ఆప్షన్ బి ప్రతి నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్తో ఒక కమిటీ అయితే ఉంటుంది. ఆప్షన్ సి ప్రతి నగర పంచాయతీ కమిటీలో కనీసం 10 మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు 3 నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ఆప్షన్ డి నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యులు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. ఇక్కడ మన ఏమడిగారంటే సంబంధించి సరైన వాక్యాలు అడగడం జరిగింది. ఆప్షన్ 2 బిసిడి సరైనవి అని చెప్తున్నారు. ఏ అనేది ఎందుకు సరికాదు అంటే కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు అనేవారు పరోక్ష ఎన్నికని ఇచ్చారు. పరోక్ష కాదు, వీరు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. 143. ప్రశ్న. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 2వది అడిగారు. ఇంతకుముందు మనల్ని చూసాం 9 అడిగారు, 5, 11. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2. ఆకలిని అంతం చేయడం అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 2వ లక్ష్యం. ఆకలిని అంతం చేయడం. ఈ సంవత్సరంలో జ్యోతిరావు పూలే గులాంగిరి అనే పుస్తకాన్ని రాశారు. ఆప్షన్ 4 1873 సంవత్సరంలో రాశారు. 145. సంవత్సరం పొడవునా విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడే మూల్యాంకన పద్ధతి నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. ఆప్షన్ 3 అయితే మనకి సరైన సమాధానం. 146. అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి. ఇది ఒక సాధారణీకరణం. 147. ప్రశ్న. నీవు సూర్యుని వలె ప్రకాశించవలనంటే మొదట నీవు సూర్యుని వలె మండాలి అని చెప్పిన వారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆప్షన్ 1 అయితే మనకి సరైన సమాధానం. 148. ప్రశ్న. క్రింది వాన్లో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి కానిది అని గుర్తించండి అన్నారు. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ 2 వనరుల పద్ధతి. ఆప్షన్ 3 కథా పద్ధతి. ఆప్షన్ 4 మూలాధార పద్ధతి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆప్షన్ 2 వనరుల పద్ధతి అని చెప్పినా మూలాధార పద్ధతి అని చెప్పినా కూడా ఒకటే. ఇవన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు కాబట్టి యాడ్ స్కోర్ ఇచ్చారు. 149. విషయ అవగాహనకు సంబంధం లేని అభ్యసన సూచికనైతే గుర్తించమంటున్నారు. 1 అంశాన్ని వర్గీకరించడం, 2 ఉదాహరణలు చెప్పగలగడం, 3 నివేదికలు తయారు చేయగలగడం, 4 విషయాన్ని ఊహించడం అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 నివేదికలు తయారు చేయగలగడం అనేది విషయ అవగాహన కిందకు రాదు. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. 150.
ఒక వస్తువును తయారు చేయడంలో వివిధ దశలను సూచించడానికి ఉపయోగపడే చార్టు. అంటే తయారీని చూపిస్తుంది కాబట్టి ఎలా తయారు చేయాలనేది విధానం, ప్రాసెస్ కాబట్టి అది ఒక విధాన చార్టు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. సో ఫ్రెండ్స్, ఇదే 2024 అక్టోబర్లో జరిగిన టెట్కి సంబంధించి సైన్స్ అండ్ సోషల్ అయితే మనం మొత్తం అన్ని పేపర్స్ కవర్ చేసాము, కంప్లీట్ అయింది. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్.